హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు అయితే గోంగూర చికెన్తో మేము ముందుకు వచ్చేసా. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, నేను క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా 5 కట్టలు గోంగూర, 5 కట్టలు పుంటికూర తీసుకున్నాను నేనైతే. ఇది కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను నేను. ఇంకొక 9 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇంకా 2 టమాటోలు, ఒక పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట. ఇంకా దీంట్లోకి మనం లవంగ, చెక్క, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ఈ ఐటమ్స్ దీంట్లో మనకు అవసరం అన్నమాట. ఇప్పుడు ఇది కడాయి పెట్టేసుకుందామండి. మనం కడాయి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం 3 టేబుల్ స్పూన్, నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను అన్నమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర కూడా దీంట్లోనే వేసేసుకోవాలి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోంగూర చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా అద్దిరిపోతుంది. మీరు కూడా నా స్టైల్లో గోంగూర చికెన్ మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో నేను పచ్చిమిర్చి, గోంగూర 2 ఒకటేసారి ఉడకబెట్టేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. నాకు సన్న సన్న పచ్చిమిర్చి దొరకలేదు, ఇవి చాలా లావుగా ఉన్నాయి పచ్చిమిర్చి. సన్నవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట టేస్ట్. నాకు సన్నగా దొరకలేవు. ఇది జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది మంట చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది అనమాట. మాడితే టేస్ట్ ఉండదు. ఇదిగోండి ఉడికిపోయింది, 5 మినిట్స్లో ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం స్మాష్ చేసుకుంటాను నేను దీన్ని. ఇదిగోండి స్మాష్ చేసేసుకోవాలి ఇట్లా. ఇది ఎంత స్మాష్ చేసినా అవ్వట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి లావుగా ఉన్నాయి. సో దీన్ని నేను మిక్సీలో వేసుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాం. మళ్ళీ చికెన్లో ఇట్లా పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ ఉండవు. అది పేస్ట్ లాగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కొంతమందికి అట్లా ఇష్టం, కొంతమందికి ఇట్లా పచ్చిమిర్చి కనిపించినా తింటారు, కానీ మా ఇంట్లో తినరు అనమాట. ఇదిగోండి ఇట్లా చేసి పెట్టుకున్నాను నేను, మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి కడాయి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే మనం 2 లవంగ, 2 ఇలాచీ, చెక్క ఒకటి, ఇవన్నీ నేను చూపించాను కదా అవి వేసుకుంటాను. నేనైతే నాన్ వెజ్ ఐటెంలో ఇవి కంపల్సరీ వేసుకుంటానండి, ఇట్లా నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు మనం 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా ఇట్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ ఆయిల్లోనే వేసుకోవాలి మనం. ఇవి బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్లో ఏంటంటే అండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ తొందరగా రెడ్ అవుతాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఇలా, ఓకేనా ఫ్రెండ్స్. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. తొందరగా ఉడికిపోతుంది అనమాట, రెడ్ కలర్ వస్తుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి బ్రౌనిష్ కలర్ అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనం పసుపు 1 టేబుల్ స్పూన్, ఇంకా కారం 2 టేబుల్ స్పూన్, ఇంకా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫ్రెష్ వేసుకోవాలండి, నాన్ వెజ్ ఐటమ్స్లో సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నా. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఇప్పుడు నేను కొంచెం వేసుకున్నా. అంటే మీరు రుచికి సరిపడా వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ అయిపోతే బాగుండదు కదా కర్రీస్లో. సో ఇప్పుడు మనం దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్, 1/2 కేజీ చికెన్
ఇది దీంట్లో వేసేసుకొని నీచు వాసన పోయే వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటంటే అండి నూనెలో బాగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటాయి అన్నమాట. స్మెల్ రాదు, చికెన్ అయినా మటన్ అయినా. ఇది ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ కారం, అల్లిగడ్డ ఇవంతా పేస్ట్ దీనికంతా పట్టేసేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు ఉడకబెట్టేసుకుందాం. నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయా, ఇప్పుడు వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ 5 minutesలో ఇది మగ్గుతుంది అనమాట బాగా. ఇదిగోండి మళ్ళీ కలుపుకుందాం దీన్ని. బిర్యానీ ఆకంటే మీ ఇష్టం అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే నాకు ఇట్లా చేయడం ఇష్టం అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇది. ఇప్పుడు దీంట్లోనే మనం 2 టమాటాలు చెప్పినా కదా, ఆ టమాటాలు కూడా 2 వేసుకున్నా. ఎందుకంటే 3-4 కూడా వేసుకోవచ్చు, కానీ గోంగూర పులుపు ఇది కూడా మళ్ళీ పుల్లగా అయిపోతుంది. చికెన్ అంతా పుల్లగా ఉంటే కూడా తినబుద్ధి కాదు, కాబట్టి నేను 2 వేసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి 5 minutes తర్వాత ఇట్లా అయిందనమాట. దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. అసలు నేను వాటరే వేయను దీంట్లో, చికెన్లో దీంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 5 minutesలో మనం చూద్దాం ఇది ఎలా అవుతుందో. నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఈ చికెన్ అంతా, హై ఫ్లేమ్లో చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నాం కదా, గోంగూర పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీతో అయినా రైస్తో అయినా ఎలా అయినా తినొచ్చు. నా ఫేవరెట్ కర్రీ కూడా ఇది, చికెన్, గోంగూర చికెన్. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇది మార్నింగ్ వండుకొని సాయంత్రం తినడం నాకు ఇష్టం గోంగూర. ఎందుకంటే పీసెస్కి బాగా ఆ గోంగూర అనేది అయిపోతుంది అనమాట. నాకైతే అట్లా ఇష్టం. మీకు ఏ విధంగా ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ 5 minutes ఇట్లా పెట్టేసుకొని వదిలేద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం ఫైనల్గా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. గోంగూర చికెన్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా నా స్టైల్లో గోంగూర చికెన్ చేసా, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి కొత్తిమీర, పుదీనా మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఫైనల్గా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్ 1/2 tablespoon తీసుకున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ లవంగా, ఇలాచీ చెక్క, పచ్చిమిర్చి, కారం పొడి ఇవన్నీ వేసుకున్నాం, స్పైసీ అవుతుంది కాబట్టి నేను గరం మసాలా పౌడర్ 1/2 tablespoon వేసుకున్నా. చాలు, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ 3 minutesలో ఇది బంద్ చేసుకుందాం. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇది వండుతూనే. ఇప్పుడు బంద్ చేసుకున్నా, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నా. చూడండి గోంగూర చికెన్ రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, గోంగూర చికెన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వంటతో వస్తా. బాయ్ ఫ్రెండ్స్.